కానీ ఎప్పుడో పాతకాలంలో మనోడు చేసింది ఏంటి? విస్థాపన వ్యవసాయం. ఈ విస్థాపన వ్యవసాయాన్ని రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటాం. మన దేశంలో గమనించు, భారతదేశంలో ఈ వ్యవసాయాన్ని ఎక్కడ ఎలా పిలుస్తారు అనేది ఇప్పుడు రాసేస్తాను, జాగ్రత్త చూసుకోండి. హిమాలయ ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, ఈ హిమాలయ ప్రాంతంలో ఖిల్ అని పిలుస్తారు. ఖిల్. అదే జార్ఖండ్ ప్రాంతంలో కిరువా అని పిలుస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాంలో జుమ్మింగ్ అని పిలుస్తారు. ఏమంటారు? జుమ్మింగ్. అక్కడి నుంచి ఒడిస్సాలో పామాదాచి, కోమన్, బ్రింగా అని పిలుస్తారు. పామాదాచి, కోమన్, బ్రింగా. ఏపీలో, కొద్దిగా మన రాష్ట్రం కాబట్టి కొద్దిగా కలర్ మారుస్తున్నా, మన ఏపీలో పోడు, పెండా అని పిలుస్తారు. అలానే కేరళలో, ఇటువంటి పశ్చిమానికి కేరళలో ఈ ప్రాంతంలో మనం పోనం అని పిలుస్తారు. లేదు పశ్చిమ కనుమలు మొత్తం కావాలన్నా, ఇటువంటి ఏరియా మొత్తం కావాలి, వెస్ట్రన్ ఘాట్స్ మొత్తం, ఈ వెస్ట్రన్ ఘాట్స్లో కుమ్రి అని పిలుస్తారు. ఏమంటారు? కుమ్రి. లేదా కొంతమంది కుమారి అని కూడా అంటుంటారు. కుమ్రి అనేది సరిపోతుంది. అదే రాజస్థాన్లో వాత్ర, వాల్డ్రే, వాల్టన్ అని పిలుస్తారు. మీరు ఎన్సీఆర్టీ అని కలవరిస్తున్నారు కదమ్మా, పక్కా ఎన్సీఆర్టీ డేటా ఇది, పక్కా. అని మధ్యప్రదేశ్ ప్లస్ ఛత్తీస్గఢ్, ఇక్కడ పిలిచే పేరు బేవార్, మాషా, బీరా, దహియా, పెండా. ఇన్ని పేర్లు మనకి మధ్యప్రదేశ్లో కనిపిస్తాయి. బేవార్, మాషా, బీరా, దహియా, పెండా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఈ పెండా అనే పేరు మనకి ఈ పిల్లలకి ఛత్తీస్గఢ్ బోర్డర్ మనకు ఉంది కదా, అందుకని మనం కూడా పెండా అని మనం పిలుస్తాం. ఈ క్వశ్చన్స్ మీకు ఎలా వస్తే ఉపయోగం ఉందా అంటే ఉపయోగం ఉంది.